ఏలూరు రాజకీయాల్లో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. కొద్ది నెలల క్రితం వైసీపీ పార్టీకి పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ ప్రకటించిన ఆళ్ల నాని తాజా నిర్ణయంతో ఏలూరులో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఆళ్ల నాని టీడీపీలో చేరికపై కొంతమంది వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆళ్ల నాని తాజాగా పొలిటికల్ సస్పెన్స్ కు తెరదించారు. ఆయన పార్టీ మారడం ఖాయమైంది. ఇప్పటికే చాలా మంది నాని అనుచరులు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 3 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెప్పిన నాని టీడీపీలో చేరేందుకు ఆయన జరిపిన ప్రయత్నాలు చివరికి ఫలితాలనిచ్చాయి. పార్టీ పెద్దలు ఆయన చేరికకు అంగీకరించినట్లుగా సమాచారం వస్తోంది. అటువంటి పరిస్థితుల్లో మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి నాని రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా చివరకు టీడీపీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. నాని 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఏలూరులో 4సారి పోటీ చేసి ఓటమి పాలైన నాని రాకకు టీడీపీ నాయకులు స్వాగతం పలుకుతున్నారు. రాజకీయాల్లో అటో ఇటో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. కుదిరితే అధికార పక్షం, లేదంటే విపక్షం అన్నట్టుగా వ్యవహరించాలి. కానీ ఎటూ కాకుండా న్యూట్రల్ గాను, సైలెంట్ గాను ఉంటే కష్టం. అదే విషయాన్ని లేట్ గా గుర్తించిన ఆళ్ల నాని సైలెన్స్ ను బ్రేక్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కీలక అనుచరులతో మీటింగ్ పెట్టుకుని సైకిల్ ఎక్కాలని నిర్ణయం తీసుకున్నారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.